కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలంటూ కరీంనగర్లోని సిపిఎం ఆందోళనకు దిగింది. జిల్లా సిపిఎం కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మిల్కూరి వాసుదేవరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలు, ఆసుపత్రుల్లో ఉన్న ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా కనీస మౌలిక సౌకర్యాలు కల్పించాలని కోరారు. అంతేకాకుండా ప్రభుత్వ పాఠశాలలు, ఆసుపత్రుల్లో ఫీజుల నియంత్రణ చట్టం అమల్లోకి తీసుకురావాలని అన్నారు. అర్హులైన పేదలకు ఇండ్ల స్థలాలు కేటాయించాలని కోరారు. హామీలు నెరవేరే వరకు సిపిఎం ఆధ్వర్యంలో ఆపులేని పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ రెండు కూడా ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు అమలు చేసి ప్రజా సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు సిపిఎం పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. 2 నెలలు కావస్తుంది, ఖాళీ పోస్టులు భర్తీ చేయలేదు. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో పేద బడుగు బలహీన వర్గాల పిల్లలే విద్యను అభ్యసిస్తున్నారు. అలాంటప్పుడు విద్యకు దూరంగా, విద్యకు నోచుకోకుండా ఉన్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. వెంటనే ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని చెప్పేసి కనీస సౌకర్యాలు ప్రభుత్వ పాఠశాలలో కల్పించాలి. అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. మరుగుదొడ్ల సమస్య కావచ్చు, కూలిపోయినటువంటి రూమ్ల సమస్య కావచ్చు, అట్లాగే చెట్ల సమస్య కావచ్చు, ఇట్లా అనేకమైనటువంటి సమస్యలు అని చెప్పి సిపిఎం పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ 2 నెలల కాలంలో అనేక పాఠశాలలను, ప్రైవేట్ ఆసుపత్రులు, అట్లాగే గవర్నమెంట్ ఆసుపత్రులు కూడా సందర్శించడం జరిగింది. అందులో ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రులు